నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్లో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ సందడి. శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికిన అభిమానులు. ఫలక్నుమా ప్యాలెస్ లో మీట్ అండ్ గ్రీట్ లో మెస్సీ. అనంతరం ఉప్పల్ మైదానానికి బృందం. ఉప్పల్ స్టేడియం వద్ద భారీగా బందోబస్తు పెంపు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం. పోలీసుల అదుపులో కోల్కతా కార్యక్రమ నిర్వాహకుడు. టికెట్ల డబ్బులు రీఫండ్ చేసేందుకు అంగీకారం. రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం. పోలింగ్ సిబ్బందికి సామాగ్రి అందజేసిన అధికారులు. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్కతా పర్యటన ఉద్రిక్తంగా మారింది. సాల్ట్లేక్ స్టేడియానికి వచ్చిన మెస్సీ 10 నిమిషాలే అక్కడ ఉండి వెళ్లిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తన అభిమాన క్రీడాకారుని చూసేందుకు వేలాది రూపాయలు వెచ్చించి మైదానానికి వచ్చిన అభిమానులు ఈ పరిణామంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మైదానంలోకి దూసుకెళ్లి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరివేశారు. స్టేడియంలో తాత్కాలిక టెంట్లను ధ్వంసం చేశారు. భారీగా తరలివచ్చిన అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ఈ తెల్లవారుజామున ఇంటర్ మియామి జట్టు సహచరులు రోడ్రిగో డిపాల్, లూయిస్ సువారేజ్లతో కోల్కతాకు చేరుకున్నారు. 14 ఏళ్ల తర్వాత భారత పర్యటనకు వచ్చిన మెస్సీని చూసేందుకు అభిమానులు వందల సంఖ్యలో విమానాశ్రయానికి తరలివచ్చారు. అర్జెంటీనా జెండాలను పట్టుకుని మెస్సీ మెస్సీ అని అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం కోల్కతా లేక్ టౌన్ లో ఏర్పాటు చేసిన తన 70 అడుగుల విగ్రహాన్ని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తో కలిసి మెస్సీ వర్చువల్ గా ఆవిష్కరించారు. ఈ సమయంలో షారుఖ్ ఖాన్ కుమారుడు అబురామ్ ఖాన్ మెస్సీతో ఫోటోలు తీసుకున్నారు. తర్వాత మెస్సీ సాల్ట్ లేక్ స్టేడియానికి చేరుకోగా అప్పటికే మైదానం నిండా ఉన్న అభిమానులు మెస్సీ మెస్సీ అనే నినాదాలతో హోరెత్తించారు. అయితే మెస్సీని దగ్గర నుంచి చూడాలని, అతడి ఆటను వీక్షించాలని ఆశపడిన అభిమానులకు నిరాశే ఎదురైంది. మెస్సీ మైదానానికి అలా వచ్చి ఇలా వెళ్లిపోవడాన్ని అభిమానులు తట్టుకోలేకపోయారు. స్టేడియంలో పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేసి తమ అసహనం వ్యక్తం చేశారు. ఉదయం 11:30 గంటల సమయంలో సాల్ట్ లేక్ స్టేడియానికి మెస్సీ వెళ్లగా అప్పటికే భారీ స్థాయిలో అభిమానులు అక్కడికి తరలివచ్చారు. రాజకీయ నేతలు, ఫుట్బాల్ మాజీ క్రీడాకారులు, కోచ్లు, ఇతర సభ్యులు ఆయన్ను చుట్టుముట్టగా స్టాండ్స్ నుంచి ఫుట్బాల్ స్టార్ ను చూసే అవకాశం అభిమానులకు లభించలేదు. అతడి చుట్టూ ఉన్న వారిని దూరం జరిపే ప్రయత్నాలు జరిగినప్పటికీ సాధ్యపడలేదు. మైదానంలో ఏర్పాటు చేసిన డిజిటల్ తెరల్లోనూ మెస్సీ సరిగ్గా కనిపించలేదు. ఈ గందరగోళ పరిస్థితుల వల్ల ముందుగా నిర్ణయించిన 2 ఈవెంట్లను నిర్వహించలేకపోయారు. భద్రత కారణాల దృష్ట్యా 10 నిమిషాల్లోనే అతని నిర్వాహకులు స్టేడియం నుంచి తీసుకెళ్లిపోయారు. Long in his name, they've got absolutely everything. It doesn't end anywhere, does it? That's the fandom, guys. That's the fandom. మెస్సీ వెంటనే వెళ్లిపోవడాన్ని చూసిన అభిమానులు సహనం కోల్పోయారు. టికెట్ కోసం భారీగా వెచ్చించి కొన్ని గంటల పాటు వేచి చూసిన వారు కనీసం మెస్సీ నోటి నుంచి ఒక్క మాట కూడా వినలేకపోవడం వారిని అసహనానికి గురిచేసింది. అతడు వెళ్లగానే సాల్ట్ లెవెల్లోకి దూసుకొచ్చారు. అక్కడ ఏర్పాట్లు చేసిన టెంట్లు, ఇతర తాత్కాలిక నిర్మాణాలను ధ్వంసం చేశారు.
భద్రతా సిబ్బంది అభిమానులను నియంత్రించలేక చేతులెత్తేశారు. ఫలితంగా గంటపాటు స్టేడియంలో గందరగోళం కొనసాగింది. చివరకు పోలీసులు లాఠీచార్జ్ చేసి అభిమానులను చెదరగొట్టారు. మెస్సీ ఈవెంట్ కోసం అభిమానులు ఒక్కొక్కరు 4,500 నుంచి 10,000 వరకు వెచ్చించారని తెలుస్తోంది. అయినప్పటికీ తమ అభిమాన ఆటగాన్ని చూడలేకపోయామని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్సీ పర్యటనకు ఏర్పాట్లు సరిగ్గా లేవని మండిపడ్డారు. एकदम घटिया इवेंट 10 मिनट के लिए आया, सारे नेता मंत्री कॉर्पोरेट ऑफिसर सब उनको घेर लिए, कुछ नहीं देख पाए, ना एक किक आउट करवाया, ना एक पेनल्टी लिया, कुछ नहीं किया। शाहरुख खान को भी लाना का बोला था, कुछ नहीं लाया, 10 मिनट के लिए आया, चला गया, पूरा फ्रॉड करके चला गया। इतना लोगों का पैसा, इमोशन, टाइम सब बर्बाद। We are very disappointed because हम अपने it's a weekend right for the children and we came that my child was so excited कि हम मेसी को देखेंगे पर हम मेसी को नहीं देखे. It was full disappointment, and it's a scam I think for people around. मैनेजमेंट एकदम बकवास था। इतना पैसा खर्च करके लोग दूर दूर से आए हैं और ये हम लोगों को देखने को मिला। हम लोग एग्जिट गेट पे थे, उसीलिए थोड़ा झलक मिला और इतना मॉब था मीडिया और वीआईपी के साथ, बहुत बुरा। Yeah, that was really disappointing. We came all the way from Darjeeling just for this. We paid like 12,000. The people around them, like Messi, we couldn't even see him properly. That was like the most disappointing. Disappointing paying that hefty amount of money. It's just that they had 50 people around him and we couldn't even get a glimpse of him for once. The minimum ticket was 5K and why were the VVIPs around Messi? We couldn't even see him. We couldn't even get a glimpse of him. Was this scripted? I don't know. మెస్సీ కార్యక్రమం నిర్వహించడంలో విఫలమైన ఆర్గనైజర్ శతద్రు దత్తాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం బెంగాల్ ప్రభుత్వం అభిమానుల నుంచి వసూలు చేసిన డబ్బును వెనక్కు ఇచ్చేయాలని ఆదేశించింది. 10 నిమిషాల్లోనే కార్యక్రమం ముగిసింది. సాల్ట్ స్టేడియం ఘటనపై ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు. స్టేడియంలో జరిగిన ఘటన తనను షాక్కు గురిచేసిందని తెలిపారు. మెస్సీని కలిసేందుకు స్టేడియంకు వెళుతుండగా తనకు ఈ విషయం తెలిసిందని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. ఈ ఘటనపై విశ్రాంత జడ్జితో విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. కమిటీలో సీఎస్తో పాటు అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఉంటారని వెల్లడించారు. ఘటనకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని మమత తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కమిటీ పలు సూచనలు చేస్తుందని రాసుకొచ్చారు. మెస్సీ టూర్ను సరిగ్గా నిర్వహించలేకపోయిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు బీజేపీ నేత సువేందు అధికారి డిమాండ్ చేశారు. తమ అభిమాన క్రీడాకారుని చూసేందుకు ₹1,000 ఖర్చు పెట్టి వచ్చిన అభిమానులను స్టేడియంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారని ఆరోపించారు. టీఎంసీకి చెందిన మంత్రులు అరూప్ బిస్వాస్, సుజిత్ బోస్, వారి అనుచరులు మెస్సీ చుట్టూ చేరి ఫోటోలు దిగారని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. అభిమానులకు మాత్రం 5 నుంచి 7 నిమిషాల పాటు స్క్రీన్పై చూసేందుకు అవకాశం ఇచ్చారని తెలిపారు. మమతా సర్కార్తో పాటు నిర్వాహకులు అభిమానులను దోచుకున్నారని రాసుకొచ్చారు. టీఎంసీ నాయకులు ఫోటో దిగేందుకే మెస్సీ కార్యక్రమం నిర్వహించినట్లు ఉందని సువేందు అధికారి విమర్శించారు. మెస్సీ పర్యటన సందర్భంగా సాల్ట్ లేక్ మైదానంలో జరిగిన ఘటనపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైదానంలో ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. అధిక టికెట్ రేట్ల కారణంగా మెస్సీని చూసే అవకాశం కోల్పోయామని పలువురు తనకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. అభిమానుల మనోభావాలను అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించుకునేందుకు మెస్సీకి ఎందుకు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఇదే సమయంలో తన అభిమాన క్రీడాకారుని చూడలేని పరిస్థితిని అభిమానులకు ఎందుకు కల్పించారని గవర్నర్ ప్రశ్నించారు.
మూడో విడతలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పల్లెల్లో ప్రచారం ఊపందుకుంది. హనుమకొండ జిల్లా నడికుడ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల గెలుపు కోసం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాలలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రచారం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని కడియం పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థుల తరపున పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రచారంలో పాల్గొన్నారు. సర్పంచులను గెలిపించి ఇస్తే పల్లెలను అభివృద్ధి చేసే బాధ్యత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తనదేనని సీతక్క స్పష్టం చేశారు. అభ్యర్థులు ఘన విజయం సాధించిండ్రు. రేపు మరి అందరూ కూడా శాంతియుతంగా ఎన్నికలలో పాల్గొని గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ప్రజలందరూ కూడా అభివృద్ధికి పట్టం కడుతున్నారు. అభివృద్ధి కూడా చూస్తా ఉన్నారు. గ్రామాలలో రోడ్లు గాని, డ్రైనేజీలు గాని, మరి రైతు భరోసా గాని, సన్నవడ్లకు బోనస్ గాని, కరెంటు ఫ్రీ గాని, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు గాని, గ్యాస్ 500 గాని, ఇలాంటి అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలను పక్కన పెట్టి మెస్సీతో ఫుట్బాల్ ఆడేందుకు ఈవెంట్ మేనేజర్ మాదిరిగా వ్యవహరిస్తున్నాడని బీజేపీ నేతలు విమర్శించారు. సింగరేణిలో క్వార్టర్లు బాగు చేసేందుకు సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు డబ్బులు లేవు అంటున్న ప్రభుత్వం సింగరేణికి చెందిన డబ్బులతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారని ఎంపీ ఈటెల రాజేందర్ దుయ్యబట్టారు. పేదల ఇళ్లను కూలుస్తున్న హైడ్రా పెద్దల కబ్జాను పట్టించుకోవడం లేదన్నారు. కవిత చేసిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఈవెంట్ మేనేజర్ లాగా మారిపోయారు. ఫుట్బాల్, మెస్సీ ఫుట్బాల్. సింగరేణిలో క్వార్టర్లు బాగు చేయడానికి పైసలు లేవు. సింగరేణిలో అప్పులు తెచ్చుకుంటే తప్ప జీతాలు లేని పరిస్థితి. సింగరేణి నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 70 కోట్ల రూపాయలకి ఇచ్చి ఒక క్రికెట్ స్టేడియంని దాన్ని మార్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంసీహెచ్ఆర్డీలో తన ఫుట్బాల్ ట్రైనింగ్ కోసం గ్రౌండ్ తయారు చేసుకుని దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా 100 కోట్ల రూపాయలు సింగరేణి డబ్బులు ఖర్చు పెట్టి సింగరేణి కార్మికులకి వాటర్ బాగా పైసలు కానీ రేవంత్ రెడ్డి గారి మాత్రం తన ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం మాత్రం 100 కోట్లు ఖర్చు పెట్టడం ఇలా ఉత్తర తెలంగాణ ప్రజలంతా కూడా ఏమేమించుకుంటున్నారు. సాంకేతికత మగ్గాన్ని జోడించి సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్ కుమార్ రూపొందించిన క్యూఆర్ కోడ్ సాలువాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. హైదరాబాద్ నందనగర్లోని నివాసంలో ఆవిష్కరించిన కేటీఆర్ సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి అని విజయ్ కుమార్ ప్రతిభని అభినందించారు. పోగు బంధంతో ఫోన్ బంధం అనే కాన్సెప్టుతో ఈ సాలువాను రూపొందించారని తెలిపారు. సాలువాపై నేసిన క్యూఆర్ కోడ్ను మొబైల్ ఫోన్తో స్కాన్ చేయగానే తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రముఖ దేవాలయాలు, చారిత్రక కట్టడాలు కనిపిస్తాయని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల గొప్పతనం, యాదాద్రి ఆలయం వైభవాన్ని తెలిపేలా క్యూఆర్ కోడ్ను తీర్చిదిద్దారని కేటీఆర్ పేర్కొన్నారు. కేవలం 15 రోజుల్లోనే ఇంతటి అద్భుతమైన సాలువాను విజయ్ కుమార్ రూపొందించారని కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావుకు పలువురు పోలీసు సిబ్బంది వారి సమస్యలను చెప్పుకున్నారు. హైదరాబాద్ కింగ్ కోటి ఆసుపత్రి వద్దకు వచ్చిన హరీష్ రావును బందోబస్తులో ఉన్న పోలీసులు కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకు సరెండర్ లీవ్లు డబ్బులు రావడం లేదని, పెండింగ్ డీఏలు కూడా విడుదల చేయడం లేదని వాపోయారు. స్టేషన్ మెయింటెనెన్స్ కోసం ఇచ్చే అలవెన్సులు కూడా బంద్ పెట్టారని ఆవేదన వెళ్లబుచ్చారు. రిటైర్ అయిన వారికి రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఆపేశారని వాపోయారు. పోలీసుల సమస్యలు విన్న హరీష్ రావు ప్రభుత్వంతో పోరాడి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా మట్టపల్లి వద్ద కృష్ణా నది కలుషితమైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నదిలో గుర్తు తెలియని వ్యక్తులు రసాయనాలు కలిపారని ఆరోపిస్తున్నారు. ఆ నీరుని ఉపయోగించడం వల్ల చర్మ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించి నదిని పరిశుభ్రం చేయించాలని కోరారు.
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి దేవస్థానం శ్రీ లక్ష్మీనరస్వామి వారి కొలువైనటువంటి క్షేత్రంలో గత కొన్ని రోజులుగా కృష్ణానది కలుషితమైనది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గ్రామ ప్రజలు, దేవస్థాన సిబ్బంది, వచ్చిన భక్తులందరూ కూడా ఈ నీటిని తాగటం వల్ల అందరికి కూడా అనారోగ్యం పాలవుతున్నారు. దానివల్ల ఊపిరితిత్తుల బాధలు, ఇంకా రకరకాలుగా ఇబ్బందులు కూడా పడుతున్నారు. అక్కడ ఆ కృష్ణానది పరివాహ ప్రాంతంలో రోడ్డు మీద వెళ్తున్నా, టెంపుల్ కి వెళ్తున్నా కానీ ఆ స్మెల్ చాలా విపరీతంగా రావటం, ఒక తలనొప్పి, భయంకరమైన తలనొప్పులు రావటం చాలా ఇబ్బంది అయింది. అది ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా పెరుగుతాయని ఒక భయం కూడా ఉంది. వాటర్ గ్రిడ్ ఉంది ఇక్కడ నుంచి ఒక 90 గ్రామాలకి మా ఊరు నుంచి నీళ్ళు వెళ్తుంది. మేము ఏ ఆధారపడ్డా అది తాగడానికైనా సరే, యూజింగ్ చేసుకోవడానికైనా కృష్ణానది వాటర్ ద్వారానే మేము అందరం కూడా నిత్యం మా జీవనం సాగించాలి. ఆర్డబ్ల్యూ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళతో, మిషన్ భగీరథ వాళ్ళు కానీ ఆర్డబ్ల్యూ వాళ్ళతో కానీ మాట్లాడినాం. వాళ్ళు ఏమంటున్నారంటే దాని మీద వచ్చే గ్రీనరీ వాళ్ళ ల్యాబ్ టెస్ట్ ప్రకారం 10% ఉండాలంట గ్రీనరీ, కానీ అది 22% దాకా వెళ్ళిపోయింది. ఆ వాటర్ యూజింగ్ చేయడానికి లేదని వాళ్ళు కొంచెం దాన్ని చెప్పడం జరిగింది. అదే విధంగా కెమికల్ ఎక్కడ నుంచి కలిసిందా లేదా స్వతహాగా పుట్టిందా కూడా వాళ్ళు కూడా ఒక క్లారిఫికేషన్ రాలేదు. ఇది స్టార్టింగ్ లో మేము ఉన్నాం, ఇటువంటి సమస్య మేము ఫేస్ చేస్తున్నాం. కాబట్టి ఈ అధికారులు కానీ, మంత్రి గారు కానీ దీని మీద స్పందించి తొందరగా దీన్ని పూర్తి చేయాలని కూడా మేము అందరం గ్రామ ప్రజల తరఫున మేము కోరుకుంటాం. హైదరాబాద్లో మత్తు పదార్థాలు తరలిస్తున్న 5గురిని అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ తెలిపారు. నిందితుల నుంచి 70 లక్షల విలువైన 5 కిలోల హాష్ ఆయిల్, 5 కిలోల గంజాయి, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు బాలాజీని అదుపులోకి తీసుకుని విచారించగా మాదాపూర్కు చెందిన వైకుంఠరావు అనే క్యాబ్ డ్రైవర్ ఒడిశా నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. టాస్క్ ఫోర్స్, లంగర్ హౌస్ పోలీసుల సంయుక్త దాడిలో డ్రగ్స్ తీసుకుంటున్న 100 మంది వినియోగదారులను గుర్తించినట్లు పేర్కొన్నారు. అందులో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. వారందరినీ రిహాబిలిటేషన్ సెంటర్కు పంపించి డ్రగ్స్ బారి నుంచి బయటకు తీసుకొస్తామని వైభవ్ తెలిపారు. ఈ ఒడిశా నుంచి గాంజా తీసుకోవడం, తర్వాత హ్యాష్ ఆయిల్ తీసుకోవడం, సమ్ టైమ్ అక్కడ ఒడిశా నుంచి కూడా ఈ అక్యూజ్ ఇక్కడ వచ్చి వాళ్ళకి సప్లై చేయడం, ఇది రెగ్యులర్గా నడుస్తుంది. సో ఈ టోటల్ 5 మెంబర్స్లో మేము ఈరోజు అప్రిహెండ్ చేశాము. టోటల్ 70 lakhs వర్త్ ఆఫ్ ప్రాపర్టీ ఈరోజు సీజ్ అయింది. అది ఈ రీసెంట్ ఫినామినా చూస్తే ఈ యంగ్ ఏజ్ అండ్ ఎడ్యుకేటెడ్ పర్సన్లో ఇది డ్రగ్స్ చాలా పెరుగుతుంది, డ్రగ్స్ కన్జంప్షన్ చాలా పెరుగుతుంది. 8712661601 ఈ నంబర్లో ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన టీం వాళ్ళపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటాము. ఆపరేషన్ సింధూర్ తీవ్రత తగ్గి ఉండవచ్చు కానీ కొనసాగుతూనే ఉంటుందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ అన్నారు. హైదరాబాద్ దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ డే పెరేడ్లో అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సారంగ హెలికాప్టర్, సూర్యకిరణ్ ఏరోబ్యాటిక్ టీమ్స్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యుద్ధ రీతులకు సన్నద్ధంగా త్రివిధ దళాలు ఉన్నాయని అనిల్ చౌహాన్ తెలిపారు. మారుతున్న యుద్ధ వాతావరణానికి అనుగుణంగా సంస్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకోవాలని శిక్షణ పొందిన ఆఫీసర్లకు అనిల్ చౌహాన్ సూచించారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తాళ్ల ధర్మారంలో వ్యక్తిగత కక్షలతో తమ్ముడు అన్నను హత్య చేశాడు. గత కొంతకాలంగా వరుసగా అన్నతమ్ముల మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో గంగయ్యను అతని సోదరుడు ఆసయ్య కర్రతో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనపై జగిత్యాల రూరల్ సిఐ సుధాకర్, బీర్పూర్ పోలీసులు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తాళధర్మారం గ్రామంలో నారపాక ఆశయ్య అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన తన బంధువు అయిన గంగయ్య అనే వ్యక్తి కర్రతో కొట్టి చంపిండు. దీని విషయంలో మాకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు తీసుకొని ఇమ్మీడియట్గా ఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ దర్యాప్తు చేయడం జరిగింది. ప్రస్తుతం నేరస్తుడు పరారీలో ఉన్నాడు, త్వరలోనే పట్టుకుంటాం. అనుమానంతో మొదలైన కలహాలు వివాహ బంధాన్ని అంతమొందిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం సీతారాంపూర్ గ్రామంలో ఇదే కోవకు చెందిన ఘటన జరిగింది. బాలరాజు రామచారి అనే వ్యక్తి మొదటి భార్య చనిపోగా సంధ్య అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న రామాచారి తరచూ ఆమెతో గొడవలు పడుతుండేవాడు.
వివాదం కాస్త ముదరడంతో భార్యను చంపి వీడియో తీసి వాట్సాప్ స్టేటస్ పెట్టుకుని అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండల పరిధిలో సీతారాంపురం గ్రామంలో బాలాజీ రామాచార్య అనే వ్యక్తి తన యొక్క కుటుంబ కలహాల నేపథ్యంలో కొంత అనుమానం పెంచుకొని గొడవల కారణంగా ఈరోజు ఉదయం అందాజ 2 గంటల ప్రాంతంలో వాళ్ళు నివసిస్తున్నటువంటి ఇంటిలో ఉరేసి చంపినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాంతో ఇక్కడికి వచ్చి చూసేసరికి అతను భర్త బాలాజీ రామాచార్య అనే వ్యక్తి కూడా వాళ్ళ యొక్క భార్య సంధ్యను ఉరేసి చంపిన తర్వాత అతను కూడా అదే ఇంట్లో ఉరేసుకొని చనిపోవడం జరిగింది. 2 బాడీలు కూడా ఇప్పుడు పోస్ట్మార్టం చేయడానికి పంపిస్తున్నాము. కేసు నమోదు చేసుకొని తదుపరి ఎంక్వైరీ చేస్తాము. H1B వీసా దరఖాస్తు ఫీజు పెంపును సవాల్ చేస్తూ అమెరికాలోని 19 రాష్ట్రాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. వలసల చట్టం సహా వీసా ఫీజుల విషయంలో కీలక మార్పులు చేసే అధికారం చట్టసభ కాంగ్రెస్కు మాత్రమే ఉందని పిటిషన్లో పేర్కొన్నాయి. అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించిన రుసుమును వెంటనే నిలిపివేయాలని కోరాయి. నూతన H1B వీసా నిబంధనల వల్ల విద్య, ఆరోగ్య రంగంలో ఉద్యోగుల కొరత ప్రమాదం ఉందని తెలిపాయి. మరోవైపు భారత్పై ట్రంప్ విధించిన 50% సుంకాలను రద్దు చేయాలని కోరుతూ ప్రతినిధుల సభకు చెందిన 3 సభ్యులు ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారత్పై ట్రంప్ విధించిన 50% సుంకాలు, H1B వీసా దరఖాస్తు ఫీజు పెంపును చట్టసభల సభ్యులు పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. H1B వీసా దరఖాస్తు ఫీజు పెంపును సవాల్ చేస్తూ గతంలో అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టును ఆశ్రయించగా ఇప్పుడు 19 రాష్ట్రాలు దావాలు వేశాయి. ఏ అధ్యక్షుడికి కూడా రాజ్యాంగాన్ని విస్మరించే అధికారం లేదని అందులో పేర్కొన్నాయి. ట్రంప్ నిర్ణయించిన రుసుమును వెంటనే నిలిపివేయాలని కోరాయి. వలసల చట్టం సహా వీసా ఫీజుల పెంపు విషయంలో కీలక మార్పులు చేసే అధికారం చట్టసభ కాంగ్రెస్ కు మాత్రమే ఉందని తెలిపాయి. ట్రంప్ తీసుకొచ్చిన నూతన H1B విధానం చట్ట వ్యతిరేకమని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా అన్నారు. వీసా దరఖాస్తు ఫీజు పెంచే అధికారం అధ్యక్షుడికి లేదని తెలిపారు. నూతన H1B విధానం ప్రైవేటు యాజమాన్యాలపై ఆర్థిక భారం మోపుతుందని, కీలక రంగాల్లో కార్మికుల కొరతకు దారితీస్తుందని చెప్పారు. ఇప్పటికే విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి కీలక రంగాల్లో నైపుణ్యం కలిగిన H1B వీసాదారుల కొరత ఉందని, అది మరింత తీవ్రతరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. H1B వీసా దరఖాస్తు ఫీజును $1,00,000 పెంచుతూ సెప్టెంబర్ 21న ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. మరోవైపు భారత్పై అమెరికా విధించిన 50% సుంకాలను రద్దు చేయాలని కోరుతూ ప్రతినిధుల సభకు చెందిన 3 సభ్యులు ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. భారత్పై ట్రంప్ విధించిన సుంకాలు చట్ట వ్యతిరేకమని, అమెరికా కార్మికులు, వినియోగదారుల ప్రయోజనాలతో పాటు ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ప్రతినిధుల సభకు చెందిన డెబోరా రాస్, మార్క్ వీసీ, రాజా కృష్ణమూర్తి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బ్రెజిల్పై ఇలాంటి సుంకాల రద్దు, దిగుమతి సుంకాలను పెంచడానికి అధ్యక్షుడు ట్రంప్ అత్యవసర అధికారాలను సెనెట్ నియంత్రించిన వేళ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఉత్తర కరోలినా ఆర్థిక వ్యవస్థ, భారత వాణిజ్యం, పెట్టుబడులు, వైబ్రెంట్ ఇండో అమెరికన్ కమ్యూనిటీతో ముడిపడి ఉందని కాంగ్రెస్ సభ్యురాలు డెబోరా రాస్ తెలిపారు. భారత్కు చెందిన కంపెనీలు $1 బిలియన్ పెట్టుబడులు పెట్టినట్లు వివరించారు. వాటి వల్ల లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ రంగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఉత్తర కరోలినాకు చెందిన తయారీదారులు ఏటా $1 బిలియన్ ఉత్పత్తులను భారత్కు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. ఉగ్రవాదులు 2001 డిసెంబర్ 13న జరిపిన పార్లమెంటు దాడిని ధైర్య సాహసాలతో తిప్పికొట్టి అమరులైన భద్రతా సిబ్బందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళి అర్పించారు. వారి శౌర్యం, వృత్తి నిబద్ధత జాతీయ స్ఫూర్తికి మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. పార్లమెంటు దాడిలో అసువులు బాసిన భద్రతా సిబ్బంది ఎంతో మంది ప్రాణాలు రక్షించారని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఎక్స్ వేదికగా తెలిపారు. పార్లమెంటు ప్రాంగణంలో అమరులైన వారికి నివాళి అర్పించారు. పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు అర్పించిన సిబ్బందిని దేశం స్మరించుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వారి ప్రాణత్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని చెప్పారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య ఆలయమైన పార్లమెంటుపై 2001లో జరిపిన పిరికిపంద ఉగ్రవాద దాడిని భద్రతా సిబ్బంది ధైర్య సాహసాలతో తిప్పికొట్టారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. వారి త్యాగాలను అందరూ గుర్తుంచుకోవాలన్న అమిత్ షా అమరులైన భద్రతా సిబ్బందికి పార్లమెంటు ప్రాంగణంలో నివాళులర్పించారు.